హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను అప్పుడప్పుడు మీతో చెప్తూ ఉంటాను కదా, నాకేమైనా లాభం వస్తే యూట్యూబ్ నుంచి అయినా సరే, ఇంకా బయట నుంచి అయినా సరే మీకు కూడా ఎంతో కొంత వాటా ఉంటుందని చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు. సో ఇప్పుడైతే మనకి అలాగే వచ్చిందండి. ఇదైతే చాలా నేను ఒక డ్రెస్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇది ఆల్రెడీ నేను వ్లాగ్ ఛానల్ లో పెట్టాను, చాలా మంది కూడా నచ్చింది అన్నారు. అయితే మీకు కూడా తీసుకుంటారేమో అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మొగ్గం వర్క్, పైన స్క్రీన్ షాట్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇది మొగ్గం వర్క్ వస్తుంది యోగ్ పాటికి. ఫుల్ 4 స్టెప్స్ అంటే 4 లేయర్స్ ఫ్రాక్ అనమాట. హైట్ ఎక్కువే ఉంది, అంతా కూడా ఎక్కువ ఉంది. నేను మొత్తం క్రాస్ చెక్ చేశాను, లైనింగ్ కూడా బాగుంది. యోగ్ పార్ట్ ఒకటే కొంచెం పొడుగు ఉంటుంది, దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి మనకి 1300 1200 అలా ఉంటదండి మనకి వేరే పేజ్ లో చూస్తే. అనుగారి దగ్గర నుంచి నేను తీసుకున్నాను అనమాట. మనకి ఎంత ఇచ్చారంటే, అంటే నేను వీడియో పెడతాను కదా, ఓపెన్ వీడియో పెడతాను కదా, వాళ్ళకి ప్రమోషన్ చేసినట్టు అనమాట. పైగా కొలాబరేట్ కూడా అవుతాను కదా. వాళ్ళకి ఏంటంటే నా వైపు నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే వాళ్ళు 1200 1300 కి అమ్ముకుంటారు. అయితే నాకు మాత్రం 1050కి అయితే ఇచ్చారండి. నేను వీడియో తీస్తాను కాబట్టి మన ఛానల్ వైపు నుంచి. నేనేం చెప్పానంటే, ఇదే అమౌంట్ పాపం వాళ్ళకి ఏం లాభం రాదు, 1050 తోటి వాళ్ళకి అసలు ఏం లాభం రాదు. నేనేం చెప్పానంటే, వీడియో పెడతాను, నేను ఎలాంటి ప్రమోషన్ కి డబ్బులు తీసుకోను. అయితే నేనే కొనుక్కున్నాను ఇది. యాక్చువల్ గా ప్రమోషన్ వీడియో అంటే వాళ్ళే డ్రెస్ పంపించి డబ్బులు కూడా ఇస్తారండి, 1000 అలా అనమాట. అంటే మన డిమాండ్ బట్టి మనం ఎంత అయితే డిమాండ్ చేస్తామో అంత ఇస్తారు. అయితే ఇది నేనే కొనుక్కున్నాను, ప్రమోషన్ చేయడానికి కూడా డబ్బులు ఏం తీసుకోలేదు. వాళ్ళని ఒకటే అడిగాను, మా వాళ్ళు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే విధంగా నా పేరు చెప్తే నేను ఎంతైతే తీసుకున్నానో మీరు అంతకి ఇవ్వాలి అని చెప్పాను అనమాట. ఒప్పుకున్నారు. చెప్పాను కదా అనుగా చాలా మంచివారని చెప్పేసి ఒప్పుకున్నారండి. అందుకని ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. నా పేరు చెప్పేసి ఒకసారి అది మన అనుగారి ఫాలో చేసేసేయండి. మీకు ఏమైనా కావాలంటే వీడియోస్ అన్ని వస్తా ఉంటాయి. దీని మీద మాత్రమే 1050, మళ్ళీ వేరే దాని మీద కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు వేరే సెలెక్ట్ చేసుకుని నాకు అది ఇవ్వండి అంటే మాత్రం కుదరదండి. ఇది దీని మీద ఆఫర్. ఓకేనా? ఆఫర్ అంటే ఆఫర్ కాదు, తక్కువ రేటుకి. నా పేరు చెప్తే తక్కువ రేటుకి ఇస్తా అని చెప్పారనమాట. నేనే అడిగాను కొంచెం తక్కువకి ఇమ్మంటే, మీ పేరు చెప్తే ఇచ్చేస్తానని చెప్పారు. ఇది చూడండి, మొత్తం మొగ్గం వర్క్ అండి. చూసారు కదా, ఇదంతా పూసలది. మన కింద నడుము దగ్గర కూడా అంతే. ఇది బయట అయితే 1300 1200 అలా ఉంది, మనకి 1050కే వచ్చేస్తుంది. చూడండి, 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. షిప్పింగ్ ఛార్జెస్ కామన్ ఎవరికైనా. మొత్తం 4 స్టెప్స్. ఇది ఒక స్టెప్, ఇవి 2, ఇది 3, ఇది 4, 4 స్టెప్స్ వేసుకుని కూడా చూపించాను నేను ఆల్రెడీ. తర్వాత లైనింగ్ వచ్చేసి నార్మల్ లైనింగే, అంటే క్రేప్ లోనే కొంచెం షైనింగ్ అనమాట. షైనింగ్ లైనింగ్. నాకైతే అన్ని కూడా పర్ఫెక్ట్ అనిపించింది. అయితే మీరు ఈ డ్రెస్ అంటే ఒక పింక్ ఉంది, ఒకటేమో ఈ కలర్ ఉంది, రెండే ఉన్నాయి ప్రెసెంట్. ఎవరి దగ్గర అయినా సరే ఇదే 2 కలర్స్. అయితే మీరు ఏం చేస్తారంటే, మీకు ఇది కావాలనుకుంటే మాత్రమే ఈ డబ్బులకు వస్తుందండి. మళ్ళీ దీనికోసం వెళ్ళి వేరే అడగండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా మంది అలా చేశారంట. నేను ఒకటి చెప్తే వేరే దాని మీద అడుగుతున్నారంట. అలాగైతే ఎలాగండి, మీకు ఇది ఇచ్చాను కాబట్టి దీని మీద నేను ఏమన్నా ఇమ్మంటే ఇస్తాను కానీ వేరే దాని మీద ఎలాగిస్తాను అని అన్నారనమాట. మీకు ఇది కావాలనుకుంటే మన ఛానల్ పేరు చెప్తే చాలు, 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ తోటి మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇంత తక్కువ కాస్ట్ తోటి మాత్రం వేరే పేజ్ వాళ్ళైతే ఇవ్వరు. మీరు నా పేరు చెప్పకుండా వెళ్తే 1200 1300 పక్కా ఉంటది. అదొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు లాభం వచ్చింది, వాళ్ళని కూడా లాభం అడిగాను అనమాట. మా వాళ్ళు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి కదంటే, సరే ఇదే అమౌంట్ కి ఇస్తాను. వేరే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకైతే 1300కి అమ్ముతారనమాట. సో అందుకని నాకు వచ్చిన ఈ లాభాన్ని కూడా మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో నేను అడగగానే కూడా ఒప్పుకున్నారండి, అది హ్యాపీగా ఫీల్ అవ్వాలి. చూసారు కదండి, చాలా ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హైట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మన చేతిలో పనే కదా. కానీ ఈ హైట్ కి ఈ లాంగ్ ఫ్రాక్ వీళ్ళు ఇచ్చే డబ్బులకి అసలు ఎక్కడ సంబంధం లేదు. మనం ఈ మొగ్గ వరకు వేయించుకుంటేనే 1000 రూపాయలు అలా తీసుకుంటాం. అలాంటిది మనకి క్లాత్ తో సహా ఎంత క్లాత్ ఉందంటే, మనం ఇలా అనే కొద్ది వస్తానే ఉందండి. 2 చీరలు పడుతుందేమో నాకు తెలిసి. ఇది కుట్టడానికి మనకి ఒక రోజు పట్టేస్తుంది. మార్నింగ్ 9 o'clock కూర్చున్నామంటే నైట్ వరకు 8 o'clock వరకు దీంతోనే సరిపోతుంది. ఇంకా మొగ్గం వరకు కదా టైం పడుతుంది. వర్క్ వేయించుకోవాలంటే ఖచ్చితంగా 1000 రూపాయలు తీసుకుంటారు దీనికి. ఇదిగోండి, మొత్తం కూడా వర్కే ఉంది. చూసారు కదా, పూసల వర్క్ అవన్నీ ఎంత నీట్ గా ఉంది చూసారా, చాలా నీట్ గా వచ్చేసింది. అయితే యోగ్ పార్ట్ ఒకటే కొంచెం కిందకి ఇక్కడ దాకా వచ్చిందనమాట. నేనేమనుకుంటున్నానంటే, ఇక్కడ ఒక చిన్న ఫిల్ట్ పెడదాము అనుకుంటున్నాను.
సో దాని సంగతి తర్వాత చూద్దాం. మీరు యోగ్ పార్ట్ తోటి ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ది బెస్ట్ అండి. ఇది చాలా తక్కువ కాస్ట్ కి వస్తుంది. మీరు ఇదే సేమ్ ఇదే క్వాలిటీ తోటి ఇదే డిజైన్ తోటి మీరు బయట కొనుక్కుంటే 1300. ఇది మీడియం నుంచి స్టార్ట్ అవుతుందంట మనకి. సో ఇది వచ్చేసి నేను మీడియం బుక్ చేసుకున్నాను. మీడియం బుక్ చేసుకున్నా కూడా నాకు కొంచెం లూజ్ అయింది. నేను పక్కన స్టిచెస్ వేస్తాను. ఇంకా యోగ్ పార్ట్ అంటారా, మనం ఇక్కడ చిన్న ఫిల్ట్ లో పెట్టేసుకుంటే ఇలా ఫిల్ట్ లో పెట్టేసుకుంటే హైట్ పెరగొచ్చు. అదే హైట్ తగ్గొచ్చు అనమాట. ఈ యోగ్ పార్ట్ హైట్ అదంతా పక్కన పెట్టండి. ఫస్ట్ మీకు ఇలా నచ్చింది అంటే మాత్రం బుక్ చేసేసుకోండి. నా పేరు చెప్తే 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. నా పేరు చెప్పుకుని వెళ్తే మాత్రం 1200, 1300 ఇంకెంతైనా వెళ్ళొచ్చు. ఓకేనా? ఈ అవకాశాన్ని అస్సలు వాడుకోవద్దు. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడల్లా మీకు చెప్తానే ఉంటాను ఏదో ఒక వీడియో రూపంలో. మీరు వెంటనే కొనేసుకుంటే బయట వాళ్ళకని తక్కువ ఉంటుంది. మీరే కాదు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎవరికైనా షేర్ చేసేయండి. ఈ అవకాశాన్ని వదులుకోకండి. అంతే. మీకనే కాదు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ రిలేటివ్స్ ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారంటే నా పేరు చెప్పేసి బుక్ చేయించుకుని వాళ్ళు ఫాలో చేయమనండి. అంతే. ఫాలో చేస్తే మనం ఇంత హెల్ప్ చేసినందుకు వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. పాపం ఫాలో చేస్తే వాళ్ళకు కూడా నెంబర్ పెరుగుతుంది, చూడడానికి కూడా వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని. చూడండి ఎంత చక్కగా ఉందో. ఓకేనా? అవకాశాన్ని అస్సలు వాడుకోకండి. ఇంకొకరు ఏం కామెంట్ చేశారంటే, ఒకసారి కామెంట్ చేశారండి, నీకు ప్రమోషన్స్ ఎందుకు రావట్లేదంటే నీ దగ్గర టాలెంట్ లేదు అందుకునే రావట్లేదని మెసేజ్ చేశారనమాట. టాలెంట్ లేక కాదు, ఇంకో ఇలాంటి ఆఫర్లు అడుగుతాను కదా అందుకని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఏదో ఒక శారీ ఒకటి ఇచ్చేసి మిగతా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లాక్కోవచ్చు అనుకుంటారు. మనం ఆ టైప్ కాదు. నాకు ఎంతకి ఇస్తున్నారో నాకు చూసే వాళ్ళు కూడా అంతకి ఇవ్వాలని అడుగుతానమాట. దెబ్బకి పారిపోతారు. అంతే. సింపుల్. చాలా జెన్యున్ ఉంటాను కాబట్టి నా కష్టం నేను నమ్ముకుంటాను. వేరే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారంటే మాత్రం తీసుకోను. అనుగుడి దగ్గర కూడా ₹1 కూడా ఫ్రీగా తీసుకోలేదు. ఇలా కొంచెం తక్కువకి ఇస్తారు తప్ప మొత్తానికి ఫ్రీగా అయితే తీసుకోలేదు. అలా ఉంటదండి. ఎవరైనా శారీ వచ్చి ఇలా ప్రమోషన్ చేయండి అన్నారనుకో, చేస్తాను. డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాను. నా దగ్గర కావాలని కూడా డబ్బులు ఇస్తాను. లేదంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తానంటే ఇవ్వండి. మా వాళ్ళకి ఏమి ఇస్తారు చెప్పండి అంటాను. మీ వాళ్ళకా నీకు ఇవ్వడం ఎక్కువ అనుకుని వెళ్ళిపోతారనమాట. సరిపోతే పోనాను. అందుకు నాకు ప్రమోషన్స్ రావు. వచ్చినా కూడా భయపడి వెళ్ళిపోతారనమాట. మొన్న ఒకసారి పచ్చళ్ళు ప్రమోషన్ చేయమని ఒక సిస్టర్ అడుగుతున్నారండి. అప్పుడే 4 రోజు అడుగుతున్నారు. అసలు పచ్చళ్ళకి మన కంటెంట్ కి అసలు సంబంధమే లేదంటే వ్లాగ్స్ ఛానల్ ఉంది కదండి, దాంట్లో ప్రమోట్ చేయండి అన్నారన్నమాట. అంటే వ్లాగ్స్ ఛానల్ అంటే మనకి అన్ని ఉంటాయి కదా, మల్టిపుల్ కదా. చేస్తాను, కానీ నచ్చితే చేస్తాను. ఆ టేస్ట్ చూసి నచ్చితే చేస్తాను. ప్రమోషన్ ఫ్రీగానే చేస్తాను. నువ్వు ఎలాగో పచ్చళ్ళు ఇంత పంపిస్తారు కదా, చూసి టేస్ట్ చూసి నచ్చితే చేస్తాను. నచ్చకపోతే దానికి డబ్బులు ఇచ్చేస్తాను. ఎంత ఒక 100 గ్రాములు పంపించమని చెప్పాను, దానికి డబ్బులు ఇచ్చేస్తాను. రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి, నార్మల్ పచ్చడి బుక్ చేశామన్నమాట. 3 వచ్చినాయి. నోట్లో పెట్టుకోగానే అంతా కూడా ధనియాల పౌడర్ స్మెల్ మాట, జీలకర్ర పౌడర్ స్మెల్. అస్సలు టేస్ట్ బాగాలేదు. మొన్నటిదాకా ఉంచి చెత్త డబ్బాలో పాడేశాము. ఆ ముక్కలు తినేసి చెత్త డబ్బాలో పాడేశానమాట. అంత దారుణంగా ఉంది. ఆ రోజు ఒక రోజు తినగానే అర్థమైపోయింది. ఇంక నేనేమనలేదు. సిస్టర్ మీరు ఫోన్ పే చేయమంటారు, గూగుల్ పే చేయమంటారని వేసేసాను అనమాట. వాళ్ళ గురించి కూడా నేను డిస్కస్ చేయలేదు. తప్పు కదా, మనకి నచ్చలేదు అంటే మాత్రం ఇంకా వేరే వాళ్ళకి నచ్చదు అని కాదు కదా, అలా ఒకళ్ళ కడుపు మీద కొట్టకూడదు కాబట్టి సైలెంట్ గా ఉన్నాను అనమాట. అంతే. ఇంకా వాళ్ళ పేర్లు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇంకా ప్రమోషన్ లేదు అలా అని చెప్పేసి వాళ్ళని ఇలా వచ్చింది ఇంత చెత్తగా వచ్చిందని కూడా ఏం చెప్పకూడదు. తప్పది చాలా. సో మనం జెన్యున్ గా ఉన్నాము. అదే విధంగా ఎదుటి వాళ్ళని కూడా తొక్కేయాలని చూడకూడదు. మన తెలివితేటలు వాడుకుని మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఎదుటి వాళ్ళని తొక్కుకుంటూ మనం వెళ్ళకూడదు. అందుకని సైలెంట్ గా ఉన్నాను. ఆ సిస్టర్ కూడా అర్థమైపోయింది, ఓహో నచ్చలేదేమో అని. ఇంకేం అడగలేదు, డబ్బులు వేసేసాను. ఎంతో అయిందండి, బాగానే అయింది ఖర్చు. అయినా సరే ఏం చేస్తాం, ఇంకా అలా లాస్ అవుతా ఉంటది. ప్రమోషన్స్ అని పేరే అంటారు కానీ మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ నాకు మాత్రం చాలా జెన్యున్ గా ఉంటది. మీరు నాకు ఏమని ఇస్తే మాత్రం మా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అని ముందు అడుగుతాను. నేను ₹1 కూడా ప్రమోషన్ తీసుకోను. శారీ పంపిస్తున్నారా పంపించండి, నేనేదో కుట్టుకుని మన వీడియోస్ పెట్టుకుంటాను. మా వాళ్ళకి ఆ శారీ కొంటే ఏమి ఇస్తారు, ఏమైనా ₹50 తగ్గించాలి కదా. ఇప్పుడు నాకు 800కో ఫ్రీగా ఇస్తున్నారు శారీ. మా వాళ్ళకి కూడా కనీసం ఒక రోజైనా ఇవ్వాలి కదా ఆఫరు. రోజంతా ఇవ్వకపోయినా, అదే మొత్తం నెలలు ఇవ్వకపోయినా కనీసం ఈ ఒక్క రోజు బుక్ చేసుకుంటే ఇంత డబ్బులు తగ్గుతుందని అన్నా చెప్పాలి కదా. ఆ ఒక్క రోజు బుక్ చేసుకోకపోతే ఇంకా వదిలేసినట్టే. కనీసం ఇద్దరికో ముగ్గురికైనా ₹50 తగ్గినట్టే కదా, నేను ఇంత కష్టపడి వీడియో పోస్ట్ చేసినందుకు. అవి నచ్చక వెళ్ళిపోతారు చాలా మంది. ఇంకా పెద్ద బ్రాండెడ్ వాళ్ళు కూడా మొన్న మెసేజ్ పెట్టారండి. ఏంటంటే అవి మనకి శానిటరీ ప్యాడ్స్ ఒకటి, ఇన్నర్స్ ఒకటి ప్రమోషన్ చేయమని. అది పెద్ద బ్రాండెడ్ కంపెనీ అన్నమాట. నేను దండం పెట్టేశాను, మనం అలాంటి ప్రమోషన్ చెయ్యం.
అస్సలు అంటే అస్సలు మనకు అస్సలే మొహమాటం ఎక్కువ. మామూలుగానే ఇంకా మామూలుగా పద్ధతిగా చేయాలంటేనే కొంచెం ముందు వెనక ఆలోచిస్తా ఉంటాను. కెమెరా ముందుకు రావాలా, అవసరమా ఇప్పుడు రావడం, ఎప్పుడైనా అవసరమైతేనే వస్తాను తప్ప ప్రతిసారి వచ్చాను. అలాంటివి ఇలాంటి ప్రమోషన్స్ నేను అస్సలు చేయనని చెప్పేసి 3 సార్లు పెట్టారు, 3 సార్లు రిజెక్ట్ చేసేసాను. అయిపోయింది. ఈ మధ్యన చూస్తా ఉంటారు కదా, ఇన్నర్స్ కూడా చెప్పేస్తున్నారు. అంత అవసరం ఏంటో మరి నాకు తెలీదు. సో అవన్నీ మన ఛానల్ ని అందరూ చూడాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూడాలి. ఈ మధ్యన జెంట్స్ కూడా చూస్తున్నారు అనమాట, లేడీస్ అవి టైలరింగ్ సంబంధించినవి కొన్ని అవి చూస్తున్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే ఒకరు మనకి వ్లాగ్ ఛానల్ లో పోస్ట్ చేశారనమాట, మీరు ఇలా చేయటం చూసి నాకు బాగా ఇంప్రెస్ అయ్యి ఒక వీడియో చూసారంట, వాళ్ళ వైఫ్ కు ఫార్వర్డ్ చేశారంట. వాళ్ళ వైఫ్ రోజు చూసి మోటివేట్ అవుతున్నారనమాట. రోజు పిల్లలు, వాళ్ళు కూడా చిన్నపిల్లలంట, పనులు చేసుకోలేక ఒక్కొక్కసారి విసుక్కునేదంట, ఇవన్నీ చేయలేకపోతున్నానని. నా వీడియో చూసిన తర్వాత కొంచెం మోటివేటెడ్ గా అనిపించేసి ఇన్ని పనులు చేసుకుంటుందా, సరే నేను కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ మాటలు వింటూ వింటూ తను కూడా చాలా మోటివేటెడ్ గా అయ్యిందండి అని మెసేజ్ చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇంకా పద్ధతిగా తీయాలి, మనం ఏది పడతారు మనం పద్ధతిగానే ఉంటాయిలేండి ఎంతైనా సరే. ఇలాంటి కొంచెం ఇలాగా సీక్రెట్ లాంటివి చెప్తే బాగోదు కదా, ఎవరికి తెలియదు, అందరికి తెలిసిన విషయాలే కదా. అదే రిజెక్ట్ చేశాను. మళ్ళీ ఇంకొకరు మనకి బొటిక్ వాళ్ళంట, రోజు వర్క్ ఉంటది, మీకు ఇమ్మంటే ఇస్తాను, మీ ఫినిషింగ్ బాగా నచ్చిందని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. నేను రిప్లై ఇవ్వలేదు, వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా రిప్లై అడగలేదు. ఎందుకంటే ఆఫర్ ఒకసారి ఇస్తారు, అది మనం వెనకాల పడితే మళ్ళీ మనకు వస్తుంది, లేదా వదిలేస్తే వదిలేసినట్టే. నాకు డబ్బులు సంపాదించిన నా లక్ష్యం కాదండి. నేను మంచి మంచి వీడియోస్ తీయాలి, మంచి మంచిగా కుట్టాలి, మంచి మంచి పెట్టాలి, మీకు మంచి మంచి నేర్పించాలి. ఆ కుట్టుకుంటూ కూర్చుంటే నాకు డబ్బులు వస్తాయి తప్ప వీడియోస్ రావు. అందుకని నేను ఈ మధ్యన ఎక్కువ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోపోవడానికి రీజన్ ఇదే. తీసుకున్నాను అనుకోండి, కుట్టడాలు, ప్యాక్ చేయడాలు, పంపడాలు, కుట్టడాలు, ప్యాక్ చేయడాలు, పంపడాలు, ఇవే సరిపోతుంది అనమాట. అందుకు నేను కూడా ఇవి ఆన్లైన్ ఆర్డర్స్ బాగా తగ్గించేశాను. టైం ఉండట్లేదు చేయడానికి. మనకున్నదే 4 గంటలు, అంటే నాకున్నదే 4 గంటలు. నేను ఏం చేయాలంటే 4 అవర్స్ లోనే చేయాలి. 2 అవర్స్ కుట్టాలి, 2 అవర్స్ వీడియో తీయాలి. అదే నాకు డైలీ రొటీన్. కొంచెం పిల్లలు పెద్దగా అయితే ఏమన్నా ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళొచ్చేమో. స్టిచ్చింగ్ అయితే నేను బయట వాళ్ళకి ఎక్కువ కుట్టనండి. నేను యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు నా దగ్గర బోలెడు ఫ్యాబ్రిక్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే మోడల్స్ కుట్టి మీకు చూపిద్దామని. అసలు దాన్ని కూడా నాకు టైం ఉండట్లేదు తెలుసా. మొన్న చూసారా మంచి ఫ్రాక్ మీకు చూపించాను వెనకాల, అది బాందిని టైపు, అది బాగా వచ్చింది కదా, చాలా మంది కుట్టుకున్నారంట, నాకు కామెంట్ చేశారు. అలా ఉంటది అనమాట. కొంచెం మంచి మంచి మోడల్స్ బయట తీసుకొచ్చామనుకోండి బాగుంటది. సో ఈ ఆఫర్ ను మాత్రం వదులుకోకండి, నేను చాలా జెన్యున్ గానే చెప్తున్నాను. మీకు అయితే ఈ యోక్ పార్ట్ ఒక్కటే కొంచెం కిందకుంది, అది ఎవరి దగ్గర కొన్నా అంతే, వీళ్ళ దగ్గరనే కాదు. ఇదంతా కూడా ఒకళ్ళు సప్లై చేస్తారు, వీళ్ళంతా డీలర్స్ అనమాట. ఇదొక్కటే తప్ప మిగతా అంతా పర్ఫెక్ట్ అండి. ఇంకా ఇంత క్లాత్ తోటి, ఇంత గేరా తోటి మీకు రావాలంటే మాత్రం అంత ఈజీగా రాదు. పైగా 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ తోటి ఇస్తున్నారంటే ఈ అవకాశాన్ని అసలు వాడుకోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.